ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యాక నేను చేసే మొదటి మామిడికాయ పప్పు. ఈ మామిడికాయలు మొన్న అన్నయ్య వదిన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు, వాళ్ళ చెట్టుకి కాసాయంట. సో మామిడికాయ పప్పు ప్లెయిన్ గా ఎప్పుడు చేసుకుంటాం కదా, ఈ రోజైతే నేను కింద గార్డెన్ లో ఫ్రెష్ గా తోటకూర ఉంది, అది కూడా పింక్ తోటకూర, దాంతో కలిపి చేద్దామని చెప్పి తీసుకొచ్చా. ఇంకా బుర్రలో ఆలోచన వచ్చిందే మొదలు, పైకి వచ్చి గబగబ వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా పప్పు నానబెట్టుకున్నా, ఎప్పుడు కందిపప్పు కాకుండా ఒకసారి కందిపప్పు ఒకసారి మసూర్ దాల్ అలా యూజ్ చేస్తా ఉంటా, మార్చి పప్పు నానబెట్టుకుని అందులో మామిడికాయ ముక్కలేసి విజిల్ పెట్టేశాను. తర్వాత ఆకుకూర విడిగా వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. దీన్ని విడిగా తాలింపు పెట్టి తోటకూరని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రెష్ తోటకూర కదా, బాగా వాటర్ వచ్చింది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు 25K ప్లస్ అయ్యింది. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా డిఫెన్స్ ఫ్యామిలీ వాళ్ళైతే చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది పట్టుకుని వెనక్కిలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్లెయిన్ గా చేసుకునే మామిడికాయ పప్పు కంటే ఇలా తోటకూర మిక్స్ చేశాను, హెల్త్ కి మంచిది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి.